ఈ చలికాలంలో వేడిగా కిచిడి చేసుకొని తింటే అద్దిరిపోతుంది. ప్రెషర్ ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ అట్లనే కొంచెం గీ వేసుకొని లవంగ ఇలాచి పట్టా వేసుకొని ఆనియన్స్ వేసుకొని పచ్చిమిరపకాయలు అట్లనే కరివేపాకు వేసుకున్నాక అవి దోరగా వేయించుకోవాలి. దోరగా వేగిన తర్వాత ఇప్పుడు దాంట్లో కొంచెం అల్లం వెల్లిపాయ ముద్ద వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని దాంట్లో పసుపు వేసి ఒక్కసారి కలియబెట్టి నానబెట్టుకున్న బియ్యం తీసుకొని నీళ్లు లేకుండా ఫస్ట్ బియ్యము పప్పు వేసేసుకొని అవి కొంచెం వేయించుకోవాలి. వేయించితే కమ్మటి వాసన వస్తుందండి. దాంట్లో తగినంత ఉప్పు వేసుకొని 1:2 వాటర్, మనం ఎంతైతే బియ్యం తీసుకున్నామో దానికి డబల్ నీళ్లు పోసి ఒక్కసారి కలియబెట్టి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక్క విజిల్ రానిచ్చేయండి. మొత్తం ఆవిరిపోయినాక తీయండి. ఆహా, కిచిడి మాత్రం అద్దిరిపోయిందండోయ్. దీంట్లోకి పచ్చి పులుసు ఆమ్లెట్ తోటి ఇంకా అద్దిరిపోతుంది. మీలో ఎంతమంది ఈ విధంగా చేసుకుంటారో కామెంట్